నా బాల్కనీలో ఈ గోరింటాకు మొక్క ఎంత బాగా పెరిగిందో చూసారా. యాక్చువల్లీ నాకు ఈ చిన్న కొమ్మ దొరికిందండి. ఆ చిన్న కొమ్మకి సైడ్స్ చెక్కేసి దానికి న్యాచురల్ అలోవెరా అటాచ్ చేసి నేను మట్టిలో నాటుకున్నాను. సో అది 3-4 months కి మంచిగా చిగురు వచ్చి ఇలా పెరిగిందనమాట. సో ఇప్పుడు రూట్స్ అన్ని కూడా మట్టిలో నుంచి బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఐ థాట్ ఇట్స్ హై టైం దీన్ని తీసుకెళ్లి మట్టిలో నాటాలి అని అనుకొని, సో కింద మా వాచ్మెన్ అన్నని పిలిచి వాచ్మెన్ అన్న హెల్ప్ తోని నేను నా చిటి తల్లి ఈ ప్లాంట్ ని మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేశామన్నమాట, భూమిలోకి. నా చిటి తల్లి తను 3 months బ్యాక్ పెట్టినటువంటి ప్లాంట్ వచ్చి చూసుకుంటుంది అనమాట, పెరిగిందా పెరగలేదా ఎంత పెరుగుతుంది అనేది. అండ్ షీ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. ఇది వచ్చేసి సపోటా ప్లాంట్ అండి. ప్లాంట్ గ్రోన్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. నేను తిన్నటువంటి సపోటాలో వచ్చినటువంటి సీడ్ లో నుంచి పెంచినటువంటి ప్లాంట్ ఇది. సో యాక్చువల్లీ ఓన్లీ 2 leaves ఉన్నాయి నేను వచ్చి పెట్టినప్పుడు. బట్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం మంచిగా పెరుగుతోంది. ఇంకా ఫాస్ట్ గా పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ చూసారా మా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాచ్మెన్ అన్న అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. నా చిట్టి తల్లి ప్లాంట్ ని చాలా మిస్ అయిందండి. నాటినప్పుడు హ్యాపీగానే ఫీల్ అయింది. బట్ షీ వాజ్ లైక్ ఓకే, దానికి ఎయిర్ కావాలి, సన్ లైట్ ప్రాపర్ గా రావాలి అని నేను కన్విన్స్ చేస్తే మళ్ళీ అంతా కన్విన్స్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ తనే పైప్ తీసుకొచ్చి వాటరింగ్ చేయడానికి రెడీగా పట్టుకొని నించుంది అనమాట. సడన్ గా వాటర్ పోసేసింది. ప్లాంటింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టివిటీ, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ప్లాంట్ నేమ్స్ తెలుసుకోవడం కానీ, అండర్స్టాండింగ్ ది గ్రోత్ ప్రాసెస్, అబ్జర్వింగ్ చేంజెస్ డైలీ, లేకపోతే వాటర్ చేయడం గానీ, చెకింగ్ సన్ లైట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ కేరింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇంప్రూవ్స్ పేషెన్స్, క్రియేట్స్ బాండ్స్ అండ్ కామ్స్ యాంగ్జైటీ. అండ్ ప్లాంట్స్ ఆఫ్ బికమ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మేమైతే భూమిలో మొక్కను నాటేసాము. ఒక మొక్క అయితే షిఫ్ట్ చేసాము అంటే మళ్ళీ ఇంకొక మొక్కకి సీడ్స్ వేయడానికి రెడీ అయిపోతుంది నా చిట్టి తల్లి. సో ఏం సీడ్స్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.